ఈరోజు మేము మిమ్మల్ని ఒక రహస్యమైన దేవాలయానికి తీసుకెళ్లబోతున్నాం. ఈ దేవాలయంలో చాలా మిస్టరీలు దాగున్నాయి. అవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయని ఎవరికీ అంతు చిక్కడం లేదు. అదే నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయం. అవును, ఈ దేవాలయంలో చాలా విషయాలు ఇంకా మిస్టరీలుగానే ఉన్నాయి. ఈ దేవాలయంలో ఒక అఖండ జ్యోతి వేల సంవత్సరాల నుండి ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. ఈ దేవాలయంలో ఒక నంది విగ్రహం ఉంది. అది ఎల్లప్పుడూ గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తూ ఉంటుంది. దాని కళ్ళల్లో శివలింగం యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఈ దేవాలయం అస్సలు చెక్కు చెదరకుండా కొన్ని వేల సంవత్సరాల నుండి అలాగే ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయో అనేది సైంటిస్టులు ఇంకా కనిపెట్టలేకపోయారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ దేవాలయంలోని గర్భగుడిలోకి కేవలం 4 పూజారులు మాత్రమే వెళ్తారు. సాధారణ వ్యక్తులకు ఈ గర్భగుడిలోకి అనుమతి లేదు. ఈ 4 పూజారులకు మాత్రమే ఆ గర్భగుడిలోకి ఎందుకు అనుమతి లభించింది? ఈ దేవాలయంలో శివలింగాన్ని దర్శించుకుని తమ చివరి శ్వాసను విడిచిన వారికి మోక్షం లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది. ఇలాంటి రహస్యాలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. దానికంటే ముందు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలను మిస్ అవ్వకుండా చూడండి. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథను వినేవారి మనసులో శివభక్తిని, ప్రశాంతతను పెంచుతుంది, తన్మయత్వానికి గురి చేస్తుంది. ఈ కథ ప్రకారం పురాతన కాలంలో పశుప్రేక్షుడు అనే గొప్ప రాజు నేపాల్ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ఎల్లప్పుడూ మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా మహాశివుని దివ్య దర్శనాన్ని పొందటమే లక్ష్యంగా కలిగి ఉండేవాడు. ఒకరోజు మహాశివుడు ఈ ప్రాంతంలోని అడవిలో ఒక జింక రూపంలో మారి తిరుగుతున్నాడు. ఆ జింక శరీరం దగదగా మెరిసిపోతోంది. దాని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. శివస్వరూపమైన ఆ జింకను చూసి క్రూర మృగాలు కూడా ప్రశాంతంగా ఆడుకుంటున్నాయి. అక్కడకు సమీపంలో ఉన్న భాగమతి నది సంతోషంతో ఉరకలేస్తున్నట్లుగా ఉంది. చెట్లు తమ తలను ఊపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రదేశం అంతా కోలాహలంగా మారింది. యాదృచ్ఛికంగా ఆ రోజు పశుప్రేక్షుడు అదే ప్రదేశానికి వేటాడటానికి వచ్చాడు. అతని కన్ను అక్కడ ఉన్న జంతువులను చూస్తూ జింక రూపంలో ఉన్న శివుని మీద పడింది. అంత అందమైన ప్రదేశంలో ఆ జింకను చూడటం అతనికి ఆ దృశ్యం చాలా మనోహరంగా అనిపించింది. ఆ జింకను చూడగానే అతనికి ఆ జింక చాలా ప్రత్యేకంగా కనిపించింది. అతనికి ఆ జింక సాధారణమైనది కాదని అర్థమైంది. అది సాక్షాత్తు ఆ మహాశివుని స్వరూపమని అతను గుర్తించాడు. వెంటనే తన రథం మీద నుండి కిందకు దిగి ఆ జింకకు నమస్కరించాడు. వెంటనే శివుడు తన నిజస్వరూపాన్ని ధరించాడు. ఆ దివ్యమైన తేజోభరితమైన రూపాన్ని చూసి పశుప్రేక్షుడు భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్ళ నుండి నీళ్లు కారటం మొదలయ్యాయి. తన్మయత్వంతో ఆ మహాశివునికి నమస్కారం చేశాడు. శివుడు ఆ రాజుని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు అతను, ఈ ప్రదేశంలోనే కొలువై ఉండమని, నీ ఆశీర్వాదం, నీ చల్లని చూపు ఇక్కడి ప్రజలపై, పశుపక్షాదులపై ఉండాలని అడిగాడు. అతని నిష్కల్మషమైన భక్తికి మెచ్చి మహాశివుడు, అలాగే, నువ్వు కోరుకున్నట్లుగా ఈ ప్రదేశంలో శివలింగం రూపంలో కొలువై ఉంటాను. ఇక్కడకు వచ్చి నన్ను దర్శించుకున్న వారికి ధర్మార్థ కామ మోక్షాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ క్షేత్రం పశుపతినాథ్ దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు. ఆ మహాశివుని మాట ప్రకారం పశుప్రేక్షుడు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. ఇందులో చతుర్ముఖ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. నిత్యం శివుడిని పూజిస్తూ ఆయన పాదాల వద్ద తన జీవితం మొత్తాన్ని గడిపాడు. అతని తరువాత ఈ ప్రదేశాన్ని పరిపాలించిన ఇతర రాజులు కూడా ఈ దేవాలయాన్ని సంరక్షించారు. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతూ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించారు. దీనివల్ల ఈ దేవాలయం భారీ రూపాన్ని సంతరించుకోవడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక విశిష్టతలను సొంతం చేసుకుంది. నేపాల్ భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తప్పకుండా దర్శించుకోవలసిన పవిత్రమైన స్థలంగా మారింది. ఇప్పుడు ఈ దేవాలయంలో ఉన్న శివలింగం గురించి తెలుసుకుందాం. ఈ శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది 4 ముఖాలను కలిగి ఉంటుంది. ఈ 4 ముఖాలు 4 దిక్కులను సూచిస్తూ ఉంటాయి.
ఈ 4 ముఖాలు ఆధ్యాత్మిక దైవిక ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అందువల్ల దీనిని ముఖలింగం అంటారు. ఈ శివలింగం మీద ఉన్న ఒక్కొక్క ముఖం మానవ జీవనానికి అవసరమైన ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుంది. తూర్పు వైపు చూస్తున్న ముఖం మతాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఒక మతాన్ని అనుసరించడం అవసరం. అది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మతాన్ని అనుసరించడం జీవనానికి ఆధారం. అది లేకుండా ప్రపంచ మనుగడ అసాధ్యం. మతాన్ని అనుసరించడం జీవితంలో స్థిరత్వాన్ని, శాంతిని, సమతుల్యతను కలిగిస్తుంది. దక్షిణం వైపు చూస్తున్న శివుని ముఖం సంపదను సూచిస్తుంది. సంపదను సంపాదించడం వల్ల భౌతిక శ్రేయస్సు, ఆర్థిక శ్రేయస్సుతో పాటు ప్రాపంచిక విజయం చేకూరుతుంది. జీవన మనుగడను కొనసాగించడానికి వనరులను సమకూర్చుకోవటం అవసరం. అయితే సంపదను సంపాదించడం మతంతో ముడిపడిన అంశం. పడమర వైపు చూస్తున్న ముఖం కామాన్ని సూచిస్తుంది. కామం అంటే భౌతిక కోరికలు మాత్రమే కాదు, మానసిక కోరికలు, జీవన మనుగడకు కావలసిన వస్తువులను సమకూర్చుకోవడం, తమకు నచ్చినట్టుగా జీవించడం, ఇవన్నీ కామానికి చిహ్నం. అవసరమైనప్పుడు కోరికలను తీర్చుకోవటమే కాదు, సరైన సందర్భంలో ధర్మార్థాల విషయంలో కొన్నిసార్లు కోరికలను తీర్చుకోవటంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, లేకపోతే మనిషి పతనం వైపు ప్రయాణిస్తాడని ఈ ముఖం సూచిస్తుంది. ఉత్తరం వైపు చూస్తున్న 4వ ముఖం మోక్షాన్ని సూచిస్తుంది. మోక్షం అంటే ధర్మార్థ కామాలను వదిలేసి జీవన చక్రం నుండి విముక్తులవ్వడం, ఆత్మను పవిత్రంగా మార్చుకొని పరమాత్మలో కలిసిపోవడం. అలా మోక్షం పొందగలిగిన వారు మళ్లీ పుట్టి ఈ ప్రాపంచిక సమస్యలను, బాధలను భరించాల్సిన అవసరం లేదు. ఉత్తరం వైపు చూస్తున్న ముఖం శివుని దయగల రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మనిషిని మోక్షం వైపు ప్రయాణించేలా ప్రేరేపిస్తుంది. ఈ 4 ముఖాలతో పాటు కనబడని 5వ ముఖం కూడా ఉందని, ఇది సృష్టిని రూపొందించిన బ్రహ్మను సూచిస్తుందని, పైకి తిరిగి ఉంటుందని నమ్ముతారు. ఇది ఆ పరమశివుని దృష్టి, సృష్టి అంతటా వ్యాపించి ఉందని తెలియజేస్తుంది. అలా ఈ ముఖ శివలింగం మానవ జీవితంలోని అన్ని విషయాలను సూచిస్తుంది. ఇది ప్రతి ఒక్క భక్తుణ్ణి ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారు తన్మయత్వానికి గురవుతారు. ఇప్పుడు ఈ దేవాలయంలోని గర్భగుడిలోకి కేవలం 4 ప్రత్యేకమైన పూజారులు మాత్రమే ఎందుకు వెళ్తారో చెబుతాను వినండి. ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన గర్భగుడిలోకి ప్రత్యేకంగా నియమించిన 4 పూజారులు మాత్రమే వెళ్లి శివలింగాన్ని పూజిస్తారు. సాధారణ భక్తులతో పాటు ఆలయంలోని ఇతర పూజారులకు కూడా ఈ గర్భగుడిలోకి వెళ్లే అవకాశం లేదు. దీనికోసం ప్రత్యేకంగా కర్ణాటకకు చెందిన పూజారులను నియమిస్తారు. వారిని భట్ పూజారులు అని పిలుస్తారు. వీరి నియామకంలో చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. గర్భగుడిలోని శివలింగం యొక్క పవిత్రతను కాపాడుతూ ఆ మహాశివుణ్ణి ఎలా పూజించాలో వీళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఆ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. వీటిని ఎవరు ఉల్లంఘించలేరు. ఇలా ప్రత్యేకమైన పూజారులను నియమించే పద్ధతి చాలా కాలం నుండి అనుసరించబడుతోంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నేటికి అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఈ దేవాలయంలో ఉన్న దివ్య జ్యోతి గురించి తెలుసుకుందాం. ఆలయం గర్భగుడిలో వెలుగుతున్న ఈ అఖండ జ్యోతి ఈ దేవాలయం అద్భుతమైన రహస్యాలలో ఒకటి. దీనిని పురాతన కాలంలో వెలిగించారని, అప్పటి నుండి నేటి వరకు ఇది ఎప్పుడూ ఆరిపోలేదని చెబుతారు. అలా నిరంతరాయంగా వెలుగుతూ ఉన్న ఈ దీపం ఆ మహాశివుని నిజస్వరూపంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ దీపం వెలుగును చూస్తే ఏదో దివ్య శక్తిని చూసిన అనుభూతి కలుగుతుంది అని చెబుతారు. ఈ దీపాన్ని చూసిన వారికి వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో చార్జ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ నిరంతర జ్యోతిని చూడటానికి, దాని శక్తిని అనుభూతి చెందడానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ దేవాలయం దగ్గర ప్రవహిస్తున్న భాగామతి నది ఎంతో పవిత్రమైందిగా హిందువులు నమ్ముతారు. పురాణాల ప్రకారం శివుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన సంకల్పం ద్వారా భాగమతి నది ఉద్భవించిందని తెలుస్తుంది. అందువల్ల ఈ నదిలో ప్రవహించే నీరు ఆ మహాశివుని ప్రసాదమని, ఈ నీటిలో స్నానం చేస్తే మానవుల పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలన్నీ నయమైపోతాయని భావిస్తారు. నేపాల్ దేశం రాజధాని అయిన ఖాట్మండు ద్వారా ప్రవహిస్తున్న ఈ భాగమతి నది నేపాల్ దేశంలోని గంగా నదిగా పేర్కొంటారు.
ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు ఈ నదిలో స్నానం చేసి నది ఒడ్డున పూజలు చేస్తారు. పశుపతినాథ్ దేవాలయానికి దగ్గరలో ఉన్న ఘాట్లలో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం. చనిపోయిన వారి బూడిదను ఈ నదిలో కలపడం ద్వారా ఈ నది నీరు వారి ఆత్మను పవిత్రం చేస్తుందని, వారి ఆత్మను పరమశివుడిలో ఐక్యం చేస్తుందని హిందువులు నమ్ముతారు. పశుపతినాథ్ దేవాలయం పవిత్రతతో పాటు దాని దృఢమైన నిర్మాణం వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వేల సంవత్సరాల నుండి ఈ దేవాలయం ఇక్కడ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎన్ని తుఫానులు, భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈ దేవాలయం చుట్టూ ఉన్న ఇతర పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. కానీ ప్రధాన దేవాలయం, శివలింగాన్ని ప్రతిష్ఠించిన గర్భగుడి ఇప్పటికీ దృఢంగా నిలిచాయి. 2015లో సంభవించిన భారీ భూకంపం సమయంలో కూడా ఈ దేవాలయం దృఢంగా నిలిచింది. ఇది ఖచ్చితంగా ఆ పరమశివుని శక్తి కారణంగానే సాధ్యపడింది అని హిందువులు భావిస్తారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న అద్భుతమైన నంది విగ్రహం గురించి తెలుసుకుందాం. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర శివుని గొప్ప భక్తుడు, శివుని వాహనం అయిన నంది విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ విగ్రహం ధ్యాన భంగిమలో కూర్చుని ఉంటుంది. ఇక్కడ నంది నిరంతరం తన స్వామి మహాశివుని ధ్యానంలో మునిగిపోయి ఉంటుందని, ఈ నంది ముందు నిలబడి లేదా కూర్చుని తమ కోరికలను కోరుకుంటే అవి నేరుగా శివుని వరకు చేరుకుంటాయని విశ్వాసం. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ నంది కళ్ళల్లో శివలింగం యొక్క ప్రతిబింబం చాలా క్లియర్గా కనబడుతుంది. భక్తులు నిజమైన భక్తితో నంది కళ్ళలోకి చూస్తే వారికి తప్పకుండా ఈ ప్రతిబింబం కనబడుతుంది. ఇది పరమశివుని పట్ల నిజమైన భక్తి, విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ దేవాలయంలో శివుని దర్శించుకున్న తరువాత ఈ పరిసర ప్రాంతాల్లో వారికి మరణం సంభవిస్తే వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ దేవాలయం ప్రత్యేకతలలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్.